హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మనీ ప్లాంట్ కొమ్మల్ని నాటుకుందాము. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ని బాగు చేద్దాము. చూడండి మన ఇండోర్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో. ఎంత కలకలలాడుతున్నాయో. మనం ఇండోర్ ప్లాంట్స్ని అప్పుడప్పుడు బాగు చేయాలండి. బాగు చేస్తే మన ఇంట్లో అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనీ ప్లాంట్ కొమ్మల్ని నాటుకుందాము. మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో. ఈ మొక్క కోకో పిట్లో ఉందండి. ఎంత హెల్దీగా పెరుగుతుందో. కుండీ నిండుగా పెరిగింది. ఇలా పెరగాలండి మనీ ప్లాంట్ హెల్దీగా. ఇది ఎల్లో కలర్ అండి మనీ ప్లాంట్. ఇది గ్రీన్ కలర్. 2 కలర్స్ ఉన్నాయి మనీ ప్లాంట్లో. ఇప్పుడు ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని కట్ చేద్దాము. ఫస్ట్ మనం అప్పుడప్పుడు బాగు చేయాలండి మొక్కల్ని. బాగు చేస్తేనే అందంగా ఉంటాయి మన ఇంట్లో. ఈ 3 కూడా కోకో పిట్లోనే ఉన్నాయండి. ఇది ఎల్లో కలర్ అండి. ఇది గ్రీన్ కలర్. ఇందులో నాటుకుందాము. ఇందులో ఒక కొమ్మ కట్ చేద్దాము. ఇప్పుడు కొమ్మలు నాటుకోవటానికి కట్ చేద్దాము. ఇలా కట్ చేసుకోవాలి నాటుకోవాలంటే మనీ ప్లాంట్ని. ఫస్ట్ ఈ కుండీలో నాటుదాము. ఇది కోకో పిట్ కదండి, ఈజీగా నాటుకోవచ్చు. ఇదిగోండి ఇలా నాటుకోవాలి. చూసారా, ఇది వేరు. ఇక్కడ నుంచి వేరు వస్తుందండి. ఇలా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకుని నాటుకోవాలి. అలా పెట్టేయడమే. అలా కుండి నిండుగా నాటుకోవాలి. అప్పుడు బుషీగా పెరుగుతుందండి మనీ ప్లాంట్. మనం కుండీ నిండుగా నాటుకుంటే బుషీగా వచ్చేస్తుంది అందంగా. చూడటానికి కూడా అప్పుడు చాలా బాగుంటుందండి మనీ ప్లాంట్. మనం కొంచెం ఎక్కువ కొమ్మలు నాటుకోవాలి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నాటాలి. కొంచెం లోపలికి పెట్టేస్తే ఈజీగా నాటుకుంటుంది. ఇలా నాటుకోవాలండి.
ఇంకా కుండీ నిండుగా వచ్చేస్తుంది మనీ ప్లాంట్. ఇంకొక కొమ్మని కట్ చేద్దాము. ఇంకా బాగా పెరుగుతుందండి. ఇది బిర్యానీ కుండండి, ఇందులోగా నాటుకుందాము. ఇలా నాటుకోవాలి. నేను ఎలా నాటుతున్నానో అలా నాటాలండి. అలా నాటితే బుషీగా వచ్చేస్తుంది మనీ ప్లాంట్. కోకో పిట్టే కాబట్టి మనం ఈజీగా నాటుకోవచ్చు. కోకో పిట్లో బాగా పెరుగుతుందండి మనీ ప్లాంట్, చక్కగా పెరుగుతుంది. నేను ఎక్కువ బుషీగానే పెంచుతానండి మనీ ప్లాంట్ని. చాలామంది పైకి అల్లిస్తారు, మాకు పైకి అల్లించే ప్లేస్ లేదు, అందుకని నేను బుషీగానే పెంచుతాను మనీ ప్లాంట్ని. ఇలా నాటుకోవాలి. ఇలా నాటుకుంటే ఇలా వచ్చేస్తుందండి బుషీగా. ఇంత అందంగా, ఇంత బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. ఇలా రావాలి అంటే మనం ఇలా నాటుకోవాలి. అందుకనేనండి మీకు చూపిస్తుంది. కుండీ నిండుగా బుషీగా రావాలి అంటే ఇలా నాటుకోవాలి. కుండీకి ఎన్ని కొమ్మలు పడతాయో అన్ని కొమ్మలు నాటండి, అప్పుడు బుషీగా పెరుగుతుంది. ఈ మొక్క టర్టిల్ వైన్ అండి, కొమ్మల్ని నాటాను 4 కుండీల్లో. చూసారా ఎలా విరిగిందో, బుషీగా వచ్చేస్తుందండి. ఇందులో మాత్రం పోయింది. మళ్ళీ మనం 4 కొమ్మలు నాటామనుకోండి, ఈ కుండీ నిండుగా పెరుగుతుంది. నాటుకుందాం ఇప్పుడు. ఇప్పుడు కుండీ నిండుగా నాడదాం. ఇలా నాటేయడమేనండి. ఇలా పెట్టేసేయడమే. ఒక్కొక్క కొమ్మని అలా పెట్టేయాలి. ఇంకా 4 కుండీల్లో బుషీగా పెరుగుతుంది. మనం ఏ కుండీలో మొక్క బాగలేకపోతే ఆ కుండీలో మొక్కల్ని బాగు చేయాలండి. బాగు చేసుకుంటే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా నాటుకోవాలండి మనం. కుండీ నిండుగా నాటుకుంటే ఏ మొక్క అయినా బుషీగా వచ్చేస్తుంది. బుషీగా ఉంటేనేనండి మొక్క అందం.
ఇలా కలుపు మొక్కలు ఉన్నా కానీ తీసేసుకోవాలి. ఈ మొక్క అయితే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. టర్టిల్ వైన్ చూడటానికైతే చాలా బాగుంటుంది గ్రీన్గా. ఈ మొక్క చాలా ఇష్టం అండి నాకైతే. హ్యాంగింగ్ పాట్లో పెడితే ఇంకా బాగుంటుందండి ఈ టర్టిల్ వైన్. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ నాటండి, ఈజీగా వచ్చేస్తుంది ఇది మొక్క. నేనంతేనండి, ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ నాటేస్తుంటాను. ఇంకప్పుడు హెల్దీగా పెరుగుతూ ఉంటుంది మొక్క, బుషీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఖాళీ ఉంది, పెట్టేద్దాము. మనం మనీ ప్లాంట్ కొమ్మల్ని, టర్టిల్ వైన్ కొమ్మల్ని నాటుకున్నాము. వీటన్నిటికీ వాటర్ ఇచ్చేద్దామండి. కొమ్మల్ని నాటాం కదా, కొంచెం కొంచెం లైట్గా వాటర్ ఇచ్చేద్దాము వీటన్నిటికీ. వాటర్ ఇస్తున్నానండి మొక్కలకి. ఇలా పోసేయాలండి, మనం మొగ్గుతో డైరెక్ట్గా పోయకూడదు, ఎందుకంటే చిన్న మొక్కలు కదా. ఇప్పుడు మనీ ప్లాంట్కి ఇచ్చేద్దాము వాటర్ని. ఇంకా బుషీగా పెరుగుతాయండి మనీ ప్లాంట్ కానీ టర్టిల్ వైన్ కానీ. ఇది కోకో పిట్లో ఉందండి, అందుకనే మనం ఈజీగా లేపగలము మొక్కని. అసలు బరువే ఉండదు, చాలా ఈజీగా లేపచ్చు. చూడండి ఎంత అందంగా, ఎంత బుషీగా ఉందో. ఇప్పుడు మనం నాటుకున్నది కూడా అలానే వచ్చేస్తాయండి, మొక్క నిండుగా బుషీగా వచ్చేస్తాయి. ఇవన్నీ చూడటానికి కూడా చాలా బాగుంటాయండి. ఈ మొక్కలు కెలాడియం అండి, కెలాడియం మొక్కల్ని కూడా బాగు చేద్దాము. ఎండిపోయిన ఆకుల్ని, కొమ్మల్ని అన్నీ తీసేయాలండి. ఇది పింక్ కలర్ అండి, పింక్ కలర్ కెలాడియం. కలర్ షైనింగ్ తగ్గింది ఈ మొక్కకి. ఇది మెరూన్ కలర్ అండి. ఈ మొక్కలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి, కెలాడియం మొక్కలు. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. చూసారా, 2 కలర్స్ ఉన్నాయి ఈ మొక్కలు అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఈ మొక్కలు చాలా కలర్స్లో ఉన్నాయండి, నా దగ్గర అయితే 2 కలర్సే ఉన్నాయి. ఈ మొక్కలు డ్రెసీనియా అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ మొక్కలు కూడా అన్ని కలర్స్లో ఉంటాయండి, నా దగ్గర మాత్రం ఒకటే కలర్ ఉంది, కానీ 2 మొక్కలు ఉన్నాయి. వీటికి కూడా ఎండిపోయిన ఆకుల్ని కట్ చేద్దాము.
ఇలా ఎండిపోయిన ఆకులన్నీ తీసేయాలి. కొంచెం మట్టి లూజ్ చేద్దాము. ఇలా ప్రతి మొక్కని బాగు చేసుకోవాలండి. మనం చూసి బాగు చేయాలి. ఈ మొక్క కూడా లూజ్ చేస్తున్నా. డ్రెసినియా మొక్కల్ని కూడా బాగు చేశానండి. ఇలా లూజ్ చేయడం వల్ల ఎంత బాగున్నాయో చూసారా. మొక్కలకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఇలా లూజ్ చేస్తే మట్టిని చాలా బాగా పెరుగుతాయి. ఈరోజు మనం మనీ ప్లాంట్ కొమ్మల్ని, టర్టిల్ వైన్ కొమ్మల్ని నాటుకున్నాము. కెలాడియం, డ్రెసినియా మొక్కల్ని బాగు చేసాము. మీరు కూడా మీ ఇండోర్ ప్లాంట్స్ని ఏమన్నా డల్లుగా ఉన్న ఎండిపోయిన కొమ్మలు కానీ, ఎండిపోయిన ఆకులు కానీ అలాంటివి ఉన్నా తీసేసి బాగు చేయండి. ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి మన మొక్కల్ని.